ఇట్లాంటి శుద్ధి చెప్పే ఇక్కడికి పూర్తిగా ఈసారి డిపాజిట్లు కూడా పోతాయి బేసికల్లీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు కేవలం ఢిల్లీకి మూటలు పంపినందుకే అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను చూడాలని హితవు పలికారు. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ బాధితులను పరామర్శించాలని, అలాగే నగరంలో హిందువులపై దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక, తెలంగాణ నుంచే మొత్తం పైసలన్నీ పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్ కు సంబంధించి కేరళ, తమిళనాడు ఎన్నికలో ఈ 2 ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు, తమిళనాడు రాష్ట్ర ఖర్చు మొత్తం కర్ణాటకకి ఇచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం భరించాలి. కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు లేవు, రైతు భరోసా లేదు, ఇవి లేవు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక, తెలంగాణ నుంచే మొత్తం పైసలన్నీ పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్ కు సంబంధించి కేరళ, తమిళనాడు ఎన్నికలో ఈ 2 ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారు కావాల్సింది. హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతోని మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ బీఆర్ఎస్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటూ బీజేపీ అభివృద్ధికి విఘాతం కలిగిస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై చిల్లర విమర్శలు మానుకోవాలని, బీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ కు హితవు పలికారు. పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5 తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5 దోసుకుంది. ఈ 5 ఆ పార్టీకి అన్ని. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చిండు. బామ్మర్ది వచ్చిండు, సాయంత్రం కల్లా బాగా వస్తాడు. ఈ మధ్యన ఇంకొక ఆయన వచ్చిండు. ఎవరు? బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు. వాళ్ళు 1000 కోట్లు అంటున్నారు, నువ్వు 1000 కోట్లు అంటున్నావు. వాళ్ళు ఈ పాలన ఏదో అంటారు, నువ్వు అంటున్నావు. డ్రామా బంద్ చేసి ఆ డ్రామారావు మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామో ప్లాన్ చేయమని గతం నుంచి చెప్తున్నావు. రోజు పేపర్ల టీవీలో ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి సబ్జెక్టు కంటెంట్ పట్టించుకోకుండా పక్క పార్టీ మాట్లాడిన కంటెంట్ నువ్వు డ్రైవ్ చేయడం చాలా తప్పని చెప్తున్నావు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి